వాళ్ళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళు అయితే 2 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసేవి. సో ఫస్ట్ చూసుకుంటే స్టార్మ్ కాల్ 4 అల్టిమా వాయేజర్ 2 ఈ రెండు కూడా మంచి స్మార్ట్ ఫోన్స్తో పాటు కూడా వస్తున్నాయి. టైప్ సి ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది, బ్లూటూత్ కాలింగ్తో పాటు కూడా వస్తుంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే బోల్ట్ స్టార్మ్ కాల్ 4 వచ్చేసరికి అయితేనేమో 1600 ఉంది. అండ్ బోల్ట్ అల్టిమా వాయేజర్ 2 వచ్చేసరికి అయితే 2800 ప్రైస్ తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్స్ నుంచి అన్నమాట. సో గ్లోబల్ ర్యామ్ మార్కెట్లో కొత్తగా ఒక కంపెనీ అయితే వచ్చేసింది అన్నమాట. చైనీస్ కంపెనీ ఇది. సో ఇంతకుముందుకి అయితే మనకు అందరూ తెలిసిందే శాంసంగ్, ఎస్కా హైనెక్స్ కానీ లేకపోతే మైక్రోనిక్ 3 ఉండేటివి అనమాట ర్యామ్ తయారు చేసే దాంట్లో. ఇప్పుడు సిఎక్స్ఎంటీ కూడా దీంట్లో మంచి షేర్ అయితే ఇంక్రీజ్ అయిందన్నమాట. దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ నుంచి ఇప్పుడు 5% మార్కెట్ షేర్ అయితే క్యాప్చర్ చేసుకుని ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ నుంచి అనమాట. సో ఇక్కడ జోహో బేస్డ్ నేత్రసిమి అనే ఒకటి చిప్ తీసుకొచ్చి 12 నానోమీటర్ ఏఐ చిప్ అనమాట. ఇది ఇయర్ ఎండ్ లోపల మాస్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతానని అంటారు. సో ఇది కేరళ బేస్డ్ అనమాట. ఇక్కడ ఏంది స్పెషాలిటీ ఏంటంటే ఈ చిప్ మోడల్ నెంబర్ వచ్చేసరికి A2000 అనమాట ఇది. సో ఇది టీఎస్ఎంసీ వాళ్ళ 12 నానోమీటర్ ఫీల్డ్ టెక్నాలజీతో యూజ్ చేసి తయారు చేసారు. ఇది ఎన్పియు, విపియు అండ్ ఐఎస్పితో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. సో ఏ టాస్క్లకి ఎస్ఓసి అంటే సిస్టమ్ అని చెప్పుకుంటాం వీటికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఏసర్ నుంచి అన్నమాట. సో ఏసర్ వాళ్ళు ఏసర్ ప్రెడేటర్ అట్లస్ 8 అయితే తీసుకొచ్చారు. సో అట్లస్ ఏంటంటే ఇది హ్యాండిల్ కంట్రోలర్ అన్నమాట. ఇట్లా పట్టుకొని గేమ్ ఆడుకోవచ్చు అన్నమాట కంట్రోలర్లో. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ చూసుకో విండోస్ లెవెల్ హోమ్తో పాటు వస్తుంది. ఇది 1920 to 1200 రెజల్యూషన్తో పాటు 120 రిఫ్రెష్ 16:10 రేషియో ఎస్ఆర్జీబీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కంట్రోలర్స్ వస్తున్నాయి. గ్రాఫిక్స్ తీసుకుని ఇంటెల్ వాళ్ళది ఆర్క్ జీటీ ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ ఆర్క్ B370తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మంచి కాన్ఫిగరేషన్ 24GB LPDDR5X ర్యామ్, 1TB స్టోరేజ్, PCI 4 SSDతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే రాకీ లినక్స్ నుంచి కూడా. సో రాకీ లినక్స్ 9.8 అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చేసి మేజర్ అప్డేట్ అనుకోవచ్చు. ఇక్కడ మేజర్ ఏం తీసుకొచ్చారంటే మాత్రమే ఓపెన్ SSH 9.1, మారియా 11.8, పోస్ట్గ్రిల్ SQL 18, రూబీ 4.0 అండ్ నోడ్.js ఏదైతే ఉందో 24కి అయితే అప్డేట్ తీసుకొచ్చారు. ఒకవేళ ఇట్లా రాకెట్ లినక్స్ విషయాలు ఉంటే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది జీ స్కిల్ వాళ్ళు ఇచ్చారు. సో జీ స్కిల్ వాళ్ళు షోకేస్ చేసారు అనుకోవచ్చు. DDR5 9200 QD మెమరీ ఏదైతే ఉందో 1.1 వోల్ట్కి రన్ అవుతుంది అనేసి అయితే ఈ స్పీడ్స్ మీద రన్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కూలర్ మాస్టర్ అండ్ జీ స్కిల్ వాళ్ళు ఉంచారు. వీళ్ళిద్దరు ఏమంటే కొలాబరేషన్ మీద బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్తో పాటు ఒక ర్యామ్ని అయితే చూపించారు అన్నమాట. రివీల్ చేసారు అనుకోవచ్చు. ఏమి సింపుల్గా ఏం లేదు, ఫ్యాన్ ర్యామ్కి ఫ్యాన్లు పెట్టేసారు అనుకోవచ్చు హీట్ సింగ్తో పాటు అనమాట. ఎప్పుడు వస్తే తెలియదు కానీ కాన్సెప్ట్ డిఫరెంట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏసర్ నుంచి అన్నమాట. సో ఏసర్ వాళ్ళు వర్ట్రియన్ మినీ వర్క్ స్టేషన్ తీసుకొచ్చి Ryzen AI Max 395తో పాటు కూడా వచ్చింది. అండ్ ఇంటర్ కోర్ అల్ట్రా 200 CPతో పాటు కూడా వస్తుంది. డిఫరెంట్ కాంబినేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఇది డైరెక్ట్ మీ మానిటర్ ఉంటుంది కదా, సో మానిటర్ బ్యాక్ సైడ్ మౌంటింగ్ చేసుకోవచ్చు. కేబుల్స్ ఏం ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండవు. వైర్లెస్ కీబోర్డ్తో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చిన్న కాంపాక్ట్ సైజ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్లో ఇది 007 ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే IO ఇంటర్నేషనల్ జేమ్స్ బాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే 24 అవర్స్లో 1.5 మిలియన్ కాపీస్ సేల్ అయినాయనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. సో గేమ్ బాగానే ఉందనేసి అయితే అన్నారు. నేనైతే గేమ్ ఆడలేను, కొన్ని గేమ్ ప్లే చూసినాను, బాగా అనిపించింది నాకైతే. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.